ఎందుకు పనికిరాని ఓ పేద బ్రాహ్మడు ఉన్నట్టుండి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడబ్బా? వీడు తాగిస్తున్న నీళ్ళకి ఇంత శక్తి ఆనుంచి వచ్చింది. నలభై రోజుల నుంచి వీడు అడవిలోకి పోయి వస్తున్నాడు. అక్కడేదో మంత్రమో యంత్రమో మూలికో ఏదో దొరికింటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఎట్టా? ఆ పచ్చరాయి దయ. అమ్మా నందిని, నాన్నగారు పచ్చరాయి జాగ్రత్త చేసావా? దేవుడి ఫోటో దగ్గర పెట్టాను నాన్నగారు. మంచి పని చేసావమ్మా. రేపు ఉదయం వడ్రంగి దగ్గరికి పోయి మంచి పూజా మందిరం చేయించుకొస్తాను. మన అదృష్ట దేవతకు నిత్య దీపారాధన, మహానైవేద్యం జరిపించాలి. అడవిలో ఉన్న ఆ రాయికి ఇంత మహిమ ఎలా వచ్చిందంటారు? అది మామూలు రాయి కాదే, ఎవరో దేవతల కంఠహారం నుంచి జారి పడిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకి మాత్రం మంచి రోజులు వచ్చాయండి. ఆ రాయి తల్లి మన దగ్గర ఉన్నంత వరకు మనకి ఏ లోటు రాదమ్మా. అమ్మా నందిని, నాన్నగారు ఈ డబ్బు తీసి పెట్లో భద్రంగా దాయి. నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అలాగే నాన్నగారు. అస్సలు కదా ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అడవిలో వీళ్ళకి ఆ పచ్చరాయి దొరికిందన్నమాట. ఈ వైభవం అంతా ఆ రాయి మూలాన్ని. దాన్ని మనం కొట్టేస్తే ముందు తలుపులు మూసేశారు, వెనక తలుపులు వేసేశారు. ఇనపెట్టె లాంటి ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? ఆ పచ్చరాయిని ఎలా సొంతం చేసుకోవాలి? తలుపులు తడితే అందరూ లేస్తారు. అందరూ లేస్తే మన పని మట్టి కొట్టుకుపోతుంది. మనం తలుపులు తట్టకుండా వాళ్ళంతటా వాళ్లే తెరవాలి. ఎలా? ముస్లిం అమ్మ కడుపు మాడ. శభాష్, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేంటి, బిందులు గుమ్మం పక్కనే కదా పెట్టాను, అంత దూరం దొరికిపోయినాయి. గాలికి పడిపోయి ఉంటాయి. దొంగతనం చేసిన వాడు తను దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటాడా? తనను అనుమానించినందుకు తాగుబోతు శాస్త్రిని నోటికొచ్చినట్టు తిట్టిపోశాడు. కొట్టడానికి చేతిని కూడా ఎత్తి ఎందుకనో ఆగిపోయాడు. ఏదో బ్రాహ్మణుడు అని గౌరవంతో వదిలిపెడుతున్నాను. మళ్ళీ ఇంకోసారి నా జోలికొచ్చావంటే నరికేస్తాను. పోరా! అతను దూరంగా పోయేదాకా ఆగి తాగుబోతూ పక్కనే మట్టిలో దాచిపెట్టిన పచ్చరాయిని బయటకు తీసి ఆనందంగా చూస్తాడు.
పాపం పంతులు, నీ కోసం ఆయన ఎన్నెన్ని మాటలున్నానో చూసావుగా. ఇప్పుడు నువ్వు అచ్చంగా నాకే సొంతం. నీ మహిమలన్నీ నాకే. ఇచ్చేయి తల్లి, తల్లి కళ్ళు కూడా మూసుకుంటాను. ఈ మా అమ్మ కాదు, ఇచ్చేయాలి తల్లి, ఇచ్చేయాలి, కళ్ళు మూసుకుంటానే. తల్లి ఇచ్చావా తల్లి? సీకులు కూడా తెచ్చావా తల్లి? తెచ్చే ఉంటావులే, ఇచ్చే ఉంటావులే. ఎగోరికి కట్ల కట్ల ధనం కూడా ఇచ్చావుగా, నాకు కూడా తెచ్చే ఉంటావులే. ఏంటి తల్లి, ఏమీ ఇవ్వలేదేంటి? ఆ శాస్త్రి గారికి అయితే చేతి నిండా డబ్బిచ్చావు, మరి నా దగ్గరికి వచ్చేసరికి గుడుసునా చుడుతున్నావేటి? తల్లా, అసలు నీకు మహిమలున్నాయా లేవా? తల్లా, నువ్వేదో ఎరగబడి చేస్తావని చెప్పి నిన్ను దొంగలించుకొచ్చారు. ఎవరైనా చూస్తే నా నడువులు ఇరిగిపోయాయి. అయినా కష్టపడి నిన్ను దొంగలించుకొచ్చాను. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వేంటి తల్లి? అమ్మో, మనిషి అయిన తర్వాత నాలాగా మాట మీద నిలబడాలి. నువ్వు మనిషివి కాదు కాబట్టి మాట మీద నిలబడలేవు. వదిలి పెడతారని, తీసుకుపోయి శాస్త్రులు గారి గొప్ప చెబుతారని అనుకో. మాకు తాకట్టు పెడతాను. తారాకుట్టు పెంచలే దగ్గర నిన్ను తాకట్టు పెడతారు. తీసే ఇవ్వకపోయినా కనీసం 2 గ్లాసులైనా పోస్తాడు. నా మాటలు నీకు వినబడుతున్నాయా తల్లి? వినబడుతున్నాయా? వినబడవు, నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు రాయివి. నిన్ను నమ్ముకుంటే నా పని ఖాళీ, లాభం లేదు. నిన్ను పెంచలే సారా కొట్టు దగ్గర తిరిగిపోవలసిందే. అరే దొంగనాయాలా, కాస్త చూసుకో, నడపరా. అదేంటి ఆ పెట్టెలా పడిపోయింది? అందులో ఏముంటుందబ్బా, చూస్తే బాలా. అయ్యా బాబోయ్, మందు 10 రోజులకు సరిపడబోయే ఖరీదైన మందు. నాకు తెలుసు, ఈ పెట్టింది కింద పడిందో నాకు బాగా తెలుసు. అమ్మా తల్లి, నోరు దురదబుట్టి నేను మాట్లాడినవన్నీ పట్టించుకోకుండా ఈ పెట్టె నాకు దొరికేటట్టు చేసావు తల్లి. ఆ పిచ్చి శాస్త్రి చెప్పినట్టుగా నిజంగానే నీకు మహిమలున్నాయి తల్లి. నా రాయి తల్లికి జై, నా బంగారు బస్సుకి జై. అమ్మోరు తల్లి.
అమ్మరికి చాలు తల్లి తల్లి తాగుతున్నాను తల్లి అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అమ్మోరు తల్లికి అమ్మోరు తల్లి తల్లి నువ్వు ఇక్కడ కాదమ్మా ఉండాల్సింది ఇక్కడ ఉండాలి తల్లి నువ్వు అటు ఇటు పడమాక తల్లి అమ్మోరు తల్లికి జై అమ్మోరు తల్లికి జై అమ్మోరు తల్లికి జై అమ్మోరు తల్లి అమ్మోరు తల్లికి జై అమ్మోరు తల్లికి ఏంటన్నా పొద్దున ఎత్తుకుంటున్నావు? నేను ఏమి వెతికింది నీకెందుకురా ఎర్రినాయాల పోవతలకి ఏంటో అని అడిగితే అట్లా కోపం చేస్తావేంటన్నా? నాకు చెప్తే నేను కూడా ఎతికి పెడతాను. ఏంట్రా నువ్వు వెతికేది? అవతలకు పొమ్మనానా? పోతున్నాలే, నువ్వే ఎత్తుకో. పోరా ఏమైందబ్బా కనిపించట్లేదే. అవతలికి పోరా కదవా అంటే వీడు వినిపించుకోకుండా ఇక్కడే తగలట్టాడు. వీడు చూస్తుండగా పచ్చరాయి దొరికింది అంటే ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. శాస్త్రికి తెలిసిందంటే వాడు రచ్చరచ్చ చేసి పంచాయతీ పెట్టిస్తాడు. అమ్మో, కాసేపు ఆగి వీడు వెళ్ళిన తర్వాత వెతకాలి. ఈ లోపల చిట్టమ్మ హోటల్కి వెళ్ళి టీ తాగిస్తే